హలో గైస్, మూవీ రివ్యూ ఆఫ్ కళింగ. మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాక నాకైతే మూవీలోని కొన్ని సీన్స్, అలాగే మూవీలో తీసుకున్న మెయిన్ థీమ్, విజువల్స్, సస్పెన్స్తో సాగే ఎలిమెంట్స్ బాగున్నాయి. మూవీలో తీసుకున్న మెయిన్ థీమ్ అయితే బాగుంది, కానీ మూవీని ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగాలేదు. అలాగే ఇంత బాగా తీయగలిగే పొటెన్షియల్ ఉండి కూడా ఇలా తీశారేంటి అనిపించింది. ఇక ముందు ముందు మూవీ నాకు ఎలా అనిపించిందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, కళింగ అనే ఊరిలో ఒక అసురపక్షి అక్కడ జనాలను చంపి తింటుంది. మన హీరో అలియాస్ లింగ కొన్ని కారణాల వల్ల అసురపక్షి ఉండే చోటికి వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ కారణం ఏమిటి? అసలు అసురపక్షి ఎవరు? అసురపక్షి ఆ ఊరి జనాలను ఎందుకు చంపు తింటుంది? మరి మన హీరో ఏం చేశాడు అన్న విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇది మూవీ యొక్క స్టోరీ లైన్. ఇక మూవీలో నాకు నచ్చిన అంశాలు. మూవీలో అయితే విజువల్స్ అండ్ మెయిన్ థీమ్, ఇవి మూవీకి మెయిన్ ప్లస్గా చెప్పవచ్చు. అలాగే మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ కమ్ హీరోగా చేసిన ధ్రువవాయు బాగానే నటించాడు. ఇక మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇవి మూవీలో నాకు నచ్చిన అంశాలు. ఇక నాకు నచ్చని అంశాల విషయానికి వస్తే, మూవీలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి, కానీ మధ్యలో కథ మొత్తం బోరుగా సాగుతుంది. అలాగే డైలాగ్స్ అండ్ లిప్సింక్ అయితే కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే మూవీలో ఏదో జరిగినట్లు అనిపిస్తుంది, కానీ మనకు అంత ఎంగేజ్గా అనిపించదు. మళ్ళీ ఆ మెయిన్ పాయింట్ లాస్ట్లో టచ్ చేస్తారు. మూవీ మధ్యలో మొత్తం సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. అలాగే విలన్ అయితే ఫస్ట్లో ఏదో చేస్తాడు అన్నట్లుగా చూపించారు, కానీ అంతగా ఏమీ చూపించలేదు. సో ఫైనల్గా స్టార్టింగ్లో 5 minutes యానిమేషన్లో చెప్పే స్టోరీ, అలాగే మధ్యలో వచ్చే కొన్ని సీన్స్, క్లైమాక్స్ 10 minutes, ఇలా ఓవరాల్గా ఓ అరగంట తప్పిస్తే మిగతా సినిమా మొత్తం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. సో ఇది గైస్ కళింగ మూవీ రివ్యూ. మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు మా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గైస్,